ఇది ఒక ముగ్గురు మధ్య జరిగే ప్రేమ కథ. అమ్మాయి పేరు మహి. తన లైఫ్ చాలా అందంగా ఉంటుంది. అడిగిన ప్రతిదీ ఇచ్చే అమ్మ, తనకేం కావాలో ముందే తెలుసుకుని తన ముందు పెట్టే నాన్న. తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. తన కాలేజీకి వెళ్ళే వయసు వస్తుంది. ఆ కాలేజీలో పరిచయం అవుతాడు సూర్య. తన లైఫ్లోకి వస్తాడు. తన కాలేజ్ మొత్తం 3 years. ఈ 3 years కూడా తన లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తుంది. తనకు పరిచయమైన సూర్య మహికి తన 3rd yearలో ప్రపోజ్ చేస్తాడు. మహికి కూడా సూర్య అంటే చాలా ఇష్టం. సూర్య ప్రేమని ఒప్పుకొని మహి కూడా సూర్యకి లవ్ యూ టు చెప్తుంది. ఇద్దరు చాలా హ్యాపీగా 3rd year కంప్లీట్ చేస్తారు. వాళ్ళ కాలేజ్ రోజులు పూర్తి అయిపోతాయి. సూర్య తన జాబ్ పర్పస్ మీద US వెళ్తాడు. మహి కూడా స్టడీ తర్వాత జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. సూర్య కోసం చెప్పాలి అంటే మహి అంటే చాలా ఇష్టం తనకి. US జాబ్ ఆఫర్ వచ్చినా కానీ మహి కోసం ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటాడు. కానీ మహినే నా కోసం లైఫ్ స్పాయిల్ చేసుకోకు, 2 years నెగా కంప్లీట్ చేసుకుంటారా అని చెప్తుంది. సూర్య US వెళ్ళే ముందు కూడా మహి కోసం వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వెళ్తాడు. ఈ విషయం సూర్య మహికి చెప్పడు. తిరిగి వచ్చాక డైరెక్ట్గా వెళ్ళి పెళ్లి కోసం మాట్లాడి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటాడు. అంత ఇష్టం సూర్యకి మహి అంటే. మహికి సూర్య అంటే ప్రేమ ఉంది. మహి చాలా సెన్సిటివ్. పైగా డిసిషన్ చాలా స్పీడ్గా తీసుకుంటుంది. ఎవరితో అయినా త్వరగా దగ్గర అయిపోద్ది. తన చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగడం మరియు ఫ్రీడమ్ ఎక్కువగా ఉండడం వలన తనకి ఎవరు అడ్డు చెప్పరు. అందుకే తను చాలా హ్యాపీగా ఉంటుంది. తను జాబ్ జాయిన్ అయిన 3 monthsకి ఆ కంపెనీలోకి వస్తాడు రాజ్ సేమ్ మహి వర్క్ చేస్తున్న టీంలోకి వెళ్తాడు. అక్కడే రాజ్ మహిని ఫస్ట్ టైం చూస్తాడు. మహిని చూడగానే నచ్చేస్తుంది రాజ్కి. మహి రాజ్ని క్రాస్ అయ్యి వెళ్ళినప్పుడు రాజ్ అలా చూస్తూ ఉండిపోతాడు. మళ్ళీ చూడాలనిపించి వెంటనే ఆఫీస్ చుట్టూ తిరిగి మళ్ళీ మహి వస్తున్న దారిలో ముందు నుంచుంటాడు. ఈసారి మహిని చాలా దగ్గర నుంచి చూస్తాడు. రాజ్కి పిచ్చగా నచ్చేస్తుంది మహి. సేమ్ టీం మెంబర్ కావడం వల్ల ఈజీగానే మహి నెంబర్ దొరుకుద్ది రాజ్కి. రాజ్ కోసం చెప్పాలంటే వాడు ఒక ప్లే బాయ్. రాజ్ ఎవరికి అంత త్వరగా కనెక్ట్ అవ్వడు. టైంపాస్కి లవ్ చేస్తాడు. ఇప్పటిదాకా తన లైఫ్లోకి వచ్చిన అమ్మాయిలు అంతా రాజ్ నుంచి టైంపాస్ లవ్నే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సీరియస్గా ఎవరు లవ్ చేయలేదు. అందుకని రాజ్ అప్పటిదాకా ఎవరిని సీరియస్గా లవ్ చేయలేదు. కానీ రాజ్కి ఫస్ట్ టైం మహిని చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ వేరే ఎవరి మీద రాలేదు. రాజ్ మహి నెంబర్ తీసుకున్న రోజు నైట్ మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసి పరిచయం చేసుకుంటాడు మహికి. మహి ఓకే రాజ్ నువ్వా అని చెప్పి మాట్లాడుతుంది. రాజ్ ఆ రోజే మహికి ప్రపోజ్ చేస్తాడు. మహి సింపుల్గా రిజెక్ట్ చేసి మన జస్ట్ టీమ్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. రాజ్ అందుకు ఒప్పుకొని ఎలా అయినా మహిని లవ్లో పడేయాలనుకుంటాడు. మహి ఆ రోజు జరిగింది మొత్తం సూర్యకి చెప్తుంది. సూర్య అది విని నవ్వుకొని అయినా ఫ్రెండ్స్ అని ఎందుకు, నా కోసం చెప్పాల్సింది కదా అని అంటాడు. అందుకు మహి ఎలా అంటుంది, నీ కోసం చెప్తే మొత్తం మా టీంకి తెలిసిపోద్ది. మా టీంలో మా ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారుగా, అందుకే చెప్పలేదంటుంది. సూర్య అందుకు సరే అని చెప్పి జాగ్రత్తగా ఉండు అని అంటాడు. రాజ్ మహితో రోజు ఆఫీస్లో ఏదో ఒక విషయంతో మాట్లాడుతూ దగ్గరవుతూ ఉంటాడు. డైలీ నైట్స్ మెసేజ్ చేస్తూ ఉంటాడు. అలా ఒక few months గడుస్తుంది. మహి రాజ్తో రోజు మాట్లాడడం, ఆఫీసులో కలిసే ఉండటం వల్ల తనకు తెలియకుండానే రాజ్కి బాగా దగ్గర అయిపోద్ది. రాజ్ మళ్ళీ few months తర్వాత మహికి ప్రపోజ్ చేస్తాడు. తను మళ్ళీ రిజెక్ట్ చేసి కోప్పడుద్ది. ఒక 2 days మాట్లాడదు రాజుతో. రాజు 2 days సారీ చెప్తూనే ఉంటాడు. మహికి కూడా రాజ్ బాగా అలవాటు అవ్వడం వల్ల త్వరగా క్షమించేస్తుంది రాజుని. రాజుతో మాట్లాడుతున్న ప్రతి విషయం మహి సూర్యకి చెప్తుంది. రోజు మహి రాజుతో ఎక్కువగా మాట్లాడటం వల్ల సూర్యకి బాగా కోపం వస్తుంది. మహిని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. రాజుతో మాట్లాడడం తగ్గించమంటాడు. అందుకు మహికి కోపం వచ్చి తను జస్ట్ నాకు ఫ్రెండ్ మాత్రమే, నువ్వు వేరేగా ఎందుకు ఆలోచిస్తున్నావు, పైగా నాకు హద్దులు పెడుతున్నావు, నా మీద పెత్తనం చలాయిస్తున్నావు అంటూ కోపంతో పెట్టేస్తుంది. అలా సూర్యకి మహికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గ్యాప్లో రాజ్ మహి మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకుంటాడు. రాజు టైంపాస్ స్టేజ్ నుంచి సీరియస్ అయిపోతాడు. మహి కోసం తన రిలేషన్స్ అన్నీ కట్ చేసుకుంటాడు. మహిని సిన్సియర్గా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రాజ్కి చాలా టైమ్స్ డౌట్ వచ్చి మహిని ఇలా అడుగుతాడు, నువ్వెవరిని లవ్ చేయట్లేదా నిజంగా చెప్పు అని. అందుకు మహి నీకు చెప్పాగా
నేనెవరిని లవ్ చేయట్లేదు, అయినా నా మీద నమ్మకం లేదా, ఎన్నిసార్లు అడుగుతున్నావని అంటది. ఆ మాట విన్న రాజ్ ఫీల్ అయ్యి సారీ చెప్తాడు. మహి ఒక్కసారిగా నమ్మకం లేదా అని అడగడంతో మహికి ఫీలింగ్స్ ఉన్నాయి నా మీద, అందుకని ఇలా అన్నది అని చెప్పి రాజ్ మరీ ఎక్కువగా మహిని ప్రేమిస్తాడు. ఇది ఇలా ఉండగా మహి సూర్యతో గొడవ ఎక్కువ అవ్వటం వల్ల ఇద్దరూ సారీ చెప్పుకుంటారు. మహి సూర్య కండిషన్కి ఒప్పుకొని రాజ్తో మాట్లాడటం తగ్గిస్తాను అని అంటది. ఆ రోజు నైట్ రాజ్కి మెసేజ్ చేసి ఇలా అంటది, మనం మాట్లాడడం తగ్గిద్దాం, డైలీ నీతోనే మాట్లాడుతూ ఉండలేను, కొన్ని మంత్స్ కొంచెం దూరంగా ఉందాము అని అంటుంది. అది విని బాగా ఫీల్ అవుతాడు. నువ్వు అలా అనుకు మహి, నీతో మాట్లాడకుండా అంటే నా వల్ల కాదు అని చాలా ఏడుస్తూ మాట్లాడతాడు రాజ్. మహి రాజ్ని కంట్రోల్ చేయలేకపోతే మహి కూడా ఏడ్చేస్తుంది. సూర్యకి రాజ్కి మధ్యలో మహి చాలా ఇబ్బంది పడిపోద్ది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. సూర్యకి జరిగింది చెప్తే సూర్య నువ్వే ఇక్కడి దాకా తెచ్చుకున్నావు, నేనేం చేసేది లేదు, నీ ఇష్టం అని కోపంతో కాల్ పెట్టేస్తాడు. రాజ్ని బ్రతిమాలి కూల్ చేసి నార్మల్గా తన లిమిట్స్లో మాట్లాడడానికి ట్రై చేస్తుంది మహి. కొన్ని రోజులు గడుస్తాయి. సూర్య ఇంకా మహితో సరిగ్గా మాట్లాడాడు. రాజ్ మాత్రం మహి మీద పిచ్చ ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. ఒకరోజు రాజ్ మహిని కలుస్తాడు. బయటికి ఫుడ్కి వెళ్తారు. అక్కడ మహి రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు మహి మొబైల్కి మెసేజెస్ కంటిన్యూగా వస్తాయి. రాజ్ క్యాషువల్గా ఫోన్ చూస్తాడు. ఫోన్ చూసినప్పుడు కొన్ని మెసేజెస్ రాజ్కి కనిపిస్తాయి. అందులో ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ టూ అనే మెసేజెస్ ఉంటాయి. అది చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. రెస్టారెంట్లో ఉండటం వల్ల చాలా కంట్రోల్ చేసుకుంటాడు. మహి రెస్ట్ రూమ్ నుంచి రాగానే రాజ్ బిల్ పే చేసి తర్వాత కలుద్దామని చెప్పి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాడు. రాజ్ అలా వెళ్ళిపోవడం మహికి వింతగా అనిపిస్తుంది. తన ఫోన్ చూసుకున్నప్పుడు సూర్య పెట్టిన మెసేజెస్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. రాజ్ అవి చూడటం వల్లే అలా బిహేవ్ చేసి ఉంటాడని తనకి అర్థమవుద్ది. అది తెలిసిన వెంటనే రాజ్కి చాలా టైమ్స్ కాల్ చేస్తుంది మహి, కానీ రాజ్ కాల్ లిఫ్ట్ చేయడు. మహి చాలా ఫీల్ అవుద్ది. రాజ్ తన రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడు. చాలా ఫీల్ అవుతాడు. రాజ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. మహి ఒక 15 టైమ్స్ కాల్ చేస్తుంది, మెసేజెస్ కూడా పెడుతుంది, కానీ రెస్పాన్స్ ఇవ్వడు రాజ్. అంతా తెలుసుకుని రాజ్ వాళ్ళ ఫ్రెండ్ తన రూమ్కి వస్తాడు. రాజ్ ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టినా సరే నాకు ఎవరితో మాట్లాడాలని లేదు, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని తిడతాడు. కంటిన్యూగా రాజ్ ఒక 2 days అలా ఏడుస్తూనే ఉంటాడు. 2 days తర్వాత మహికి కాల్ చేస్తాడు రాజ్. వెంటనే మహి కాల్ లిఫ్ట్ చేసి సారీ అంటూనే ఉంటుంది. రాజ్ ఇలా అంటాడు, నువ్వు నాకు సారీ చెప్పొద్దు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేయి చాలు అని చెప్పి, నా మీద నిజంగా ప్రేమ లేదా నీకు అని అడుగుతాడు. అందుకు మహి లేదు, నేను 5 years నుంచి సూర్య అనే అబ్బాయితో లవ్లో ఉన్నా అని చెప్పుద్ది. మరి ఆ విషయం నాకు ముందే చెప్తే నీ వెనక పడను కదా, ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అందుకు మహి తన రెస్పాన్స్ చెప్తుంది. వెంటనే రాజ్, అంటే నీకు లవర్ ఉన్నాడని తెలిస్తే నేను టీం మొత్తానికి చెప్పేసేవాడు ఇలా అనిపించానా? స్టార్టింగ్లో అలా అనుకుంటే ఓకే, 1 year నాతో ఫ్రెండ్గా ఉన్నావుగా, ఆ తర్వాత నేను సిన్సియర్గా ప్రపోజ్ చేశా, అప్పుడు కూడా చెప్పాలి అనిపించలేదా అని అడుగుతాడు. మహి ఏడుస్తూ సారీ చెప్తుంది. నువ్వు ఏడవద్దు మహి, నా వల్ల కావట్లేదు, అయినా నాదే తప్పు అని చెప్పి ఇంకెప్పుడు నీకు మెసేజ్ చేయను, కాల్ కూడా చేయను, నా నెంబర్ కూడా డిలీట్ చేసేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజ్. 10 రోజుల తర్వాత రాజ్ 10 రోజుల్లో తనలో తానే కుమిలిపోతాడు. కానీ మహికి కాల్ కానీ మెసేజ్ కానీ చేయడు. ఆఫీస్కి వెళ్ళిన మహి వైపు చూసేవాడు కాదు. మహికి బాగా దూరంగా ఉండేవాడు. 1 yearగా బాగా మాట్లాడడం వల్ల రాజ్ ప్రేమ ఎక్కువగా చూపించడం వల్ల రాజ్ మహిని దూరం పెట్టడం మహి తట్టుకోలేకపోద్ది. చాలా ఫీల్ అవుద్ది. ఈ 10 రోజులు మహి కేవలం రాజ్ కోసం ఆలోచిస్తుంది. అసలు సూర్య కోసం థింక్ చేయదు, సరిగ్గా మెసేజ్ కూడా చేయదు. ఇంతలా మిస్ అవుతూ ఇంతలా ఏడవడం వల్ల మహి ఒక డిసిషన్కి వస్తుంది. తనకి సూర్య కన్నా రాజు మీదనే ఎక్కువగా ప్రేమ ఉంది అని తెలుసుకొని సూర్యకి బ్రేకప్ చెప్పేస్తుంది మహి. ఆ రోజు రాజ్కి నైట్ 11కి కాల్ చేసి కలవాలని ఉంది, ఒకసారి రా అని అంటుంది. అందుకు రాజ్, ఈ టైంలో బాగోదు, నువ్వు వేరే పర్సన్కి లవర్వి, ఈ టైంలో నన్ను కలవటం బాగోదు, ఏమైనా ఉంటే ఉదయం చూసుకుందామని అంటాడు. అందుకు మహి, నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం ట్యాబ్లెట్స్ తీసుకురావాలి, అందుకే రమ్మంటున్నా అని అంటుంది. అందుకు రాజు వెంటనే తనకి కావాల్సిన ట్యాబ్లెట్స్ తీసుకుని వెళ్తాడు. నైట్ మహి రూమ్ బయట వెయిట్ చేసి తనకి ట్యాబ్లెట్స్ ఇస్తాడు.
మహి రాజ్ని ఇలా రా, నీతో మాట్లాడాలని దగ్గరికి లాగుతుంది. రాజ్ని దగ్గరికి లాగుకొని హగ్ చేసుకొని, నన్ను క్షమించు, నీ మీద ఉన్న ప్రేమ నాకు తెలియలేదు. ఎంతకాలం సూర్యని ప్రేమిస్తూ అదే అసలైన ప్రేమ అనుకున్నా. సూర్య 1 ఇయర్గా నాకు దూరంగా ఉన్నా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అలాంటిది నువ్వు నాకు 1 వారం దూరంగా ఉండేసరికి చచ్చిపోయేంతలా బాధపడ్డాను. నాకు నువ్వు కావాలి రాజ్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి రాజ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదంతా విన్న రాజ్ నోటి నుంచి ఒక ముక్క కూడా మాట్లాడు. మహి ఏమైంది, ఏం మాట్లాడట్లేదు, దేనికోసం ఇక ఎంతకాలం వెయిట్ చేసావని అంటూ రాజ్ ముఖం వైపు చూస్తుంది. రాజ్ కంట్లోంచి నీళ్లు. ఈ మాటలు విన్న రాజ్కి బాధ, సంతోషం 2 కలిపి కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చేస్తాయి. ఒక్కసారి మహిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఐ లవ్ యూ టూ మహి అని అంటాడు. ఆ 3 days ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. బ్రేకప్ అవ్వడం వల్ల సూర్య తన కోర్స్ మధ్యలోనే ఆపేసి ఇండియా రిటర్న్ వస్తాడు. సూర్య వచ్చి రాగానే డైరెక్ట్గా మహి దగ్గరికి వెళ్తాడు. సూర్య వెళ్ళేసరికి మహి రాజ్ ఒకే చోట ఉంటారు. సూర్య వెళ్ళి మహి నీతో మాట్లాడాలి, పక్కకు రా అని అంటాడు. వెంటనే రాజ్ పర్లేదు బ్రో, నేను పక్కకి వెళ్తాను, మీరు మాట్లాడండి అని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్తాడు. సూర్య మహిని చూస్తూ ఏడుస్తూ ఇలా అడుగుతాడు, 4 years మన లవ్ మహి, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా. నీ కోసం US కూడా వెళ్ళను అన్నాను. నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని, నిన్ను వదిలి వెళ్ళను అని అన్నాను. చివరికి నేను USకి వెళ్ళే ముందు కూడా అమ్మ వాళ్ళకి కూడా నీ కోసం చెప్పి వెళ్ళాను. అలాంటిది 1 year బ్యాక్ పరిచయమైన వాడి కోసం నన్ను వదిలేస్తావని అడుగుతాడు. అందుకు మహి, సూర్య తప్పంతా నాదే, నన్ను క్షమించు. కానీ నేను ఇప్పుడు తీసుకున్న డిసిషన్ మాత్రం తప్పు కాదు. నా లైఫ్లో నాకు అన్నీ ఈజీగా దొరికేసాయి, చివరికి ప్రేమతో సహా. నువ్వు పరిచయం అయ్యాక నా లైఫ్ హ్యాపీగా ఉంది, నువ్వు పరిచయం అవ్వకముందు నా లైఫ్ హ్యాపీగానే ఉంది. రెండిటిలో పెద్ద తేడా ఏం లేదు సూర్య. నువ్వు ఒకటి అన్నావు చూడు, ఇప్పుడు నేను ఎక్కడ దూరం అయిపోతాను అని నువ్వు US వెళ్ళకూడదు అనుకున్నావు అని. అలా అసలు అనిపించకూడదు సూర్య. ఒకవేళ నీకు నా మీద నిజంగా అంత లవ్ ఉంటే నీకు ఆలోచన వచ్చేదే కాదు. రాజుతో నేను మాట్లాడుతున్నా అన్నప్పుడు నువ్వన్నీ ఈజీగా తీసుకుని నన్ను నమ్మి ఉంటే ఇదంతా జరిగేది కాదు. నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టాలని చూడటం, గొడవలు పడటం, నన్ను దూరం పెట్టడం, వీటన్నిటి వల్లనే రాజు నాకు దగ్గరవుతూ వచ్చాడు. అలా దగ్గరవుతూ రావడం వల్లనే నిజమైన ప్రేమ నాకు దొరికింది. నీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేదాన్ని, కాదు అనట్లేదు సూర్య. కానీ రాజుతో ఉంటే ధైర్యంగా ఉంటా. నన్ను రాజు అర్థం చేసుకున్నంతలాగా వేరే ఎవ్వరూ అర్థం చేసుకోరు. వాడి క్యారెక్టరే వేరు. వాడు చూపించిన ప్రేమకి నాకే తెలియకుండా నేనే వాడికి పడిపోయా. నాలో వాడి మీద ప్రేమ పెంచేసుకున్నాను. కానీ నీ విషయంలో అదేం లేదు. నువ్వు వచ్చి ప్రపోజ్ చేసిన 1 weekకే నేను ఒప్పేసుకున్నా. నన్ను క్షమించు, ఇది ఇలా ముగుస్తున్నందుకు, నా వల్ల నువ్వు ఇబ్బంది పడినందుకు, నా కోసం కోర్స్ మానేసి వచ్చినందుకు. నేను చేసింది పెద్ద తప్పే, కానీ ఇప్పుడు నీ కోసం ఆలోచించి రాజ్ని వదిలేసి నీతో వచ్చేసిన నీపై ప్రేమ చివరి వరకు ఉండదు సూర్య. ఒకవేళ మనం పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా గొడవలు తప్ప ఏముండదు. నాకు నువ్వంటే ఇష్టం ఉంది, కానీ నిన్ను పెళ్లి చేసుకుని నీతో లైఫ్ పంచుకునేంత ఇష్టం, ప్రేమ రెండూ లేవు సూర్య అని అంటుంది మహి. ఇదంతా విన్న సూర్య ఏం మాట్లాడలేక మహిని తన మాటలని అర్థం చేసుకుని తన డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి రాజ్కి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహి రాజు వైపు చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుతుంది. రాజ్ తన దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు.